రుద్ర, ఒక్క నిమిషం ఆగు. ఏంటో చెప్పు. నువ్వు నిజంగా భరత్ని ఒప్పించి ఈ పెళ్లి చేసుకుంటున్నావా? ఏ నీకెందుకా డౌట్ వచ్చింది? ఏం లేదు, పెళ్ళయి భార్య పిల్లలున్నవాడు భరత్ ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడా అని నాకు అనుమానంగా ఉంది. నీకింకొకసారి చెప్తున్నాను రుద్ర, పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. నా మాట విను. ఏంటి నేత్ర, ఒకవైపు నా పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమన్నా బావుందో చెప్పు. అది కాదు రుద్ర. ఇంక నువ్వేం చెప్పకు. నువ్వు ఎలాగూ ఇక్కడికొస్తున్నావు కదా, రాగానే ఈ లెటర్ చదువు. నీ ప్రశ్నలన్నింటికీ ఇందులో సమాధానం దొరుకుతుంది. సరేనా? అవతల పంతులు గారు ముహూర్తానికి పిలుస్తున్నారు. ఉంటాను. బాయ్. హ్యాపీ జర్నీ. ఏంటి రుద్ర ఇలా మాట్లాడుతోంది? డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడకుండా లెటర్లో రాసుంచానని చెప్తోంది. ఆ లెటర్లో ఏం రాసింది? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నాతో డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా. అందులో ఏముంది? ఏదైతేనే ఎన్ని రోజుల తర్వాత రుద్రాన్ని కలవబోతున్నాను. ఏంటి పంతులు గారు ఇంకా పిలవరు? ఎన్ని మంత్రాలు చదువుతున్నాడేంటి? త్వరగా పిలిచావా, పెళ్లి చేశావా, పంపించావా, సంభావన తీసుకుని వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. కానీ ఆయనకొచ్చిన మంత్రాలన్నీ చదువుతూ కూర్చున్నాడు. బా, టైం ఏమో అయిపోతూ ఉంది. నీరజా, నీరజా, నీరజా. ఏంటి మేడం? అవును నీరజా, భరత్ పెళ్లి మండపంలోకి వచ్చాడా? వచ్చాడు మేడం. మరి పంతులు గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మేడం? ఆయన చేత పూజ చేయిస్తున్నారు. నీరజా, ఒక పని చేయవే. నువ్వు ఆ పంతులు గారి దగ్గరికెళ్ళి ఓ 10,000 చేతిలో పెట్టి మంత్రాలు త్వరగా అవ్వగొట్టేయమని చెప్పు. ఏవైనా మంత్రాలుంటే అవన్నీ ఇంటికెళ్ళిపోయాక చదువుకోమని చెప్పు. ఇప్పుడు మాత్రం వెంటనే తాళి కట్టించేయమని చెప్పవే, ప్లీజే. ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు మేడం? చక్కగా అప్పుడే ఓ తాళిబొట్టు కట్టించుకుంటే ఈ సెటప్ గెటప్ ఈ ఖర్చులన్నీ తగ్గేవిగా. లేదు నీరజా, ఏం జరిగినా శాస్త్రోక్తంగానే జరగాలి కదా. లేకపోతే పెళ్లి చేసుకున్నానన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు? అలాంటప్పుడు కాస్త ఓపిక పట్టి నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేకాని పొద్దుగోకులు నా పెళ్ళెప్పుడు అని ఎగురుతూ ఉంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అమ్మో, పిలిచేశారు. నేను వెళ్తున్నాను. మేడం 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 మేడం, ఏంటి మేడం ఇది? అలా ఆత్రపడకూడదు. నేనొచ్చిందే మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. మీ ఆత్రం చూస్తుంటే అందరూ నవ్విపోయేలా ఉన్నారు. అవుతుంది నీరజా. ఆ మెళ్ళో తాళిబొట్టు పడేంత వరకైనా కాస్త పద్ధతిగా ఉండండి. అలాగే నీరజా, నువ్వు ఎలా చెప్తే అలా. ఇప్పుడు మరి నువ్వు నన్ను పెళ్లి మండపం దగ్గరికి తీసుకువెళ్తావా? తీసుకెళ్ళక చస్తానా? పదండి. అవును నీరజా, పెళ్లి మండపంలోకి వెళ్లేటప్పుడు జనరల్గా పెళ్లి కూతురు సిగ్గుపడాలి కదా. అది సిగ్గున్నోళ్ళకి మేడం, మీకు కాదులే. ఏంటి నీరజా, సందు దొరికింది కదా అని సెటైర్లేస్తున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. లేదు మేడం, ఉన్న విషయమే చెప్తున్నాను. మీకెక్కువగా సిగ్గు శరం లాంటి పదాలు మీకు సరిపడవు. కానీ పదండి వెళ్దాం. సరే వెళ్దాం, పద. ఒక నిమిషం మేడం. ఏమైంది? చేపట్టండి. పట్టుకోండి. మర్చిపోయాను. ఓకే, పదండి. నీరజా, ఒక పని చేయవా? ఏంటి? ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇలా సిగ్గుపడుతూ ఇక్కడ దాకా వస్తాను. నువ్వు నా ఫొటోస్ వీడియోస్ తీస్తావా?
ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాలి కదా. సరేనా? ఫోన్ అక్కడుంది, తీసుకో. సరే తీసుకో. ఇట్రా ఇట్రా, నేనిక్కడి నుంచి నడుచుకొని వస్తా. ఆ రెడీనా నీరజ? రెడీనా? ఒక నిమిషం మేడం. రెడీనా నీరజ? రెడీ మేడం. వసే నీరజ, నేనిలా పెళ్లి కూతురులా నడుచుకుంటూ వస్తుంటే నీకెలా అనిపిస్తుంది? ఎందుకు పాడు జన్మ చచ్చిపోతాం అనిపిస్తుంది మేడం. వసే నీ కుళ్ళే, నాకు పెళ్ళవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. అందుకే నువ్విలాంటి సెటర్లు వేస్తున్నావు. నాకు అర్థమైందే. అవును మేడం, కుళ్ళుకోక మేమేదైనా కుళ్ళుకోవాలి. ఆ భగవంతుడు నా తలరాత ఇలా రాసి పెట్టాడు కాబట్టి మీకు ఈ సేవలన్నీ చేయాల్సి వస్తుంది. మీరు సిగ్గుపడింది చాలు కానీ పదండి, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. రండి రండి. ఓం అయం ముహూర్తస్ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః. ఇలా ఇవ్వమ్మా. అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోభయదాం భక్తం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసర్వోన్నతాం సర్వసంపత్ప్రదాత్రీం. డ్రైవర్, త్వరగా పోనివ్వు. ఇప్పటికే లేట్ అయింది. నేను అర్జెంటుగా పెళ్లికి అటెండ్ అవ్వాలి. స్పీడ్గా పోనివ్వు. అలాగే మేడం. హలో హలో నేత్ర. హౌస్ దిస్? నేను నేత్ర, విక్రమ్ని మాట్లాడుతున్నాను. గుర్తుపట్టావా? విక్రమ్ అంటే? హే, నేను విక్రమ్ని. నువ్వు, నేను, రుద్రాని అందరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం. మర్చిపోయావా? ఏ హాయ్ విక్రమ్, హౌ ఆర్ యు? నువ్వేనా? అసలు ఇన్ని రోజులు ఏమైపోయా? నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను, కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. ఇప్పుడెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. నీకో విషయం తెలుసా? ఈ రోజు రుద్రానికి పెళ్లి జరగబోతోంది. నీకు గుర్తుందా విక్రమ్? రుద్రాని ప్రేమించానని దాని వెంట పడేవాడివి. నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకునేవాడివే కాదు. అసలు చెప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఈరోజు తను అనుకుంటున్నట్టుగా తన మనసుకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటోంది. నాకు తెలుసు, తను పెళ్లి చేసుకోబోతుంది భరత్ని. అది ఈ రోజే, ఇక్కడే. ఆ విషయం నీకెలా తెలుసు? అసలు ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేనిక్కడే ఉన్నా, హైదరాబాద్లోనే ఉన్నాను. రుద్రాని పెళ్లిలోనే ఉన్నాను. అవునా? నువ్విక్కడున్నట్టు రుద్ర నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వసలు ఇక్కడెందుకున్నావు? రుద్ర నీకు ఎప్పుడూ నో అని చెప్పేసింది కదా. అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు నేను చెప్పేది విను. నువ్వు ఎలాగైనా రుద్రానితో మాట్లాడి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? ప్లీజ్ నేత్ర, రుద్రాని చాలా పెద్ద తప్పు చేస్తోంది. పెళ్లైన ఒక జంటను విడదీస్తోంది. భరత్కి ఆల్రెడీ పెళ్ళైంది. ఆ భార్యాభర్తల్ని విడదీసి తను తాళి కట్టించుకోవాలని చూస్తుంది. నాకంతా తెలుసు విక్రమ్. నన్ను పెళ్లికి రమ్మంటేనే నేను వస్తున్నాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే నువ్వే దాన్ని ఆపాలి. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? అసలు నేనెందుకు ఆపుతాను? నీకు రుద్రాని చేస్తోంది తప్పనిపించడం లేదా? అంతా తెలిసి కూడా నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు? నేను చెప్పాల్సిందంతా ఎప్పుడూ చెప్పేశాను విక్రమ్. కానీ తను నా మాట వినలేదు. ఆ భరత్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పినందుకు
నాతో చాలా రోజులు మాట్లాడడమే మానేసింది. ఈరోజు తనకి భరత్తో పెళ్ళవుతోందని నాకు ఫోన్ చేసి ఇన్విటేషన్ పంపించింది. ఇప్పుడు నేనొచ్చి ఆ పెళ్లిని ఆపలేను. నేను కేవలం రుద్రాని కలిసి తనని ఆశీర్వదించి కంగ్రాట్స్ చెప్పడానికి మాత్రమే వస్తున్నాను. ప్లీజ్ నేత్ర, నువ్వు రుద్రానికి చెప్తే వింటుంది. త్వరగా వచ్చి నువ్వే ఈ పెళ్లిని ఆపాలి. ఎందుకు? తను భరత్ని పెళ్లి చేసుకోలేదంటే నువ్వు చేసుకుందామనా? అసలు నువ్వంటే ఇష్టం లేదని మొహానే చెప్పేసింది కదా, మళ్ళీ ఎందుకు తన వెంట పడతావు? లేదు నేత్ర, రుద్రాణిని పెళ్లి చేసుకోవాలని నాకు ఆశ లేదు. నేను కేవలం భరత్ ఫ్యామిలీకి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే ఈ పెళ్లి ఆపమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదంతా నాకు తెలీదు విక్రమ్. నేను రుద్రాతో ఇంకోసారి మాట్లాడి నేను తనని దూరం చేసుకోలేను. తన ఇష్టాన్ని నేను కాదని ఈ విషయంలో నీకు హెల్ప్ చెయ్యలేను. ఐఎమ్ సారీ. అది కాదు నేత్ర, ఒక్కసారి ఆలోచించు. విక్రమ్, రుద్ర ఎంత మొండి మనిషో నీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను కాదు, ఆ దేవుడు చెప్పినా సరే తన నిర్ణయం మారదు. అనవసరంగా నువ్వు తన విషయంలో తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అన్నట్టు రుద్ర నాకేదో ఇంపార్టెంట్ లెటర్ ఇస్తానని చెప్పింది. నేను వచ్చేసరికి తనుంటుందో హనీమూన్కి వెళ్ళిపోతుందో తెలీదు. నువ్వక్కడే ఉన్నావు కాబట్టి ఆ లెటర్ తీసుకో, నీ దగ్గరే పెట్టుకో. నేనొచ్చి తీసుకుంటాను. బాయ్. ఏం బాబు, ఏం ఆలోచించుకున్నావు? మేడం, నాకెందుకో భయంగా ఉంది. మీరు నన్ను మోసం చేస్తే ఇక్కడ రుద్రాణి నన్ను చంపేస్తుంది. మీరు డబ్బులిస్తే ఇక్కడి నుంచి నేను పారిపోతానండి. అలాగే బాబు, నువ్వొకసారి ఫోన్ ఇవ్వు, నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను. హలో, నేను మీనాక్షిని మాట్లాడుతున్నానండి. వెంటనే ఈ నంబర్కి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. ఇదిగో, 5 నిమిషాల్లో నీ అకౌంట్కి డబ్బులు వస్తాయి. అది చూసిన తర్వాతే నన్ను వదిలిపెట్టు. మేడం, డబ్బులు వచ్చాయి మేడం. ఇప్పుడు నీకు సంతోషమే కదా బాబు? మేడం. నన్ను వదిలేసేయి. సరే మేడం, మీరు వెళ్ళండి. ఒకసారి ఫోన్ ఇస్తావా? తీసుకోండి మేడం. ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది? ఎందుకు కారాపావు? ఒక్క నిమిషం మేడం. ఏమైంది? కార్ రిపేర్ వచ్చింది మేడం. కార్ రిపేర్ వచ్చిందని ఎంత సింపుల్గా చెప్తున్నావు? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది.
నేను అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాలి. నాకు టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతోంది. ఇప్పుడు ఎలా? సారీ మేడం, ఇలా అవుతుందని నేను అనుకోలేదు మేడం. నీ సారీ ఎవరికి కావాలి? ముందు నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏదో ఒక ఏర్పాటు చూడు. ఉండండి మేడం, క్యాబ్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. సారీ మేడం, క్యాబ్ బుక్ అవ్వడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు నేను రావడమే లేటుగా వచ్చాను. ఫ్లైట్ డిలే అనుకుంటే ఇప్పుడు నీ వల్ల ఇంకా లేట్ అవుతోంది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి కనుక్కో. ఇక్కడ కనీసం సిగ్నల్ కూడా దొరకడం లేదు. బాబు, మాంగళ్య ధారణ గావించండి. నీరజ, ఇలా రా. ఈ పూల జడ కాస్త పైకి పట్టుకో. భరత్ తాళి కడతాడు. ఏంటి అలా చూస్తున్నావు? కానీ ముహూర్తానికి టైం అవుతుంది. భరత్, ఏంటి అలా చూస్తున్నావు? పంతులు గారు చెప్తున్నారు కదా, లేచి తాళి కట్టు. చంద్రిక, ఏంటి డ్రామాలు? ఏమండి, తాళి కట్టండి. చెప్తున్నాను కదా, ముందు మీరు తాళి కట్టండి. పట్టుకోండి. ఏమండి, నా మాట వినండి. ముందు మీరు తాళి కట్టండి. తీసుకోమంటుంటే కట్టండి. ఒక్క నిమిషం ఆగు భరత్. ఏమైంది? ఏం చేస్తున్నావు భరత్? నువ్వే కదా తాళి కట్టమన్నావు, కడుతున్నాను. ఎవరికి కడుతున్నావు? మనిషికా, రాయికా? తాళి కట్టేటప్పుడు కనీసం మొహంలో చిరునవ్వు కూడా లేదు. మనసులో నాకెలాగూ స్థానం లేదు. కనీసం ఇప్పుడైనా బలవంతంగానైనా ఒక్క చిరునవ్వు నవ్వచ్చు కదా. చిరునవ్వు అనేది నువ్వు అడిగితే రాదు, అది మనసులో నుంచి పుట్టాలి. అయినా అవన్నీ నీకెందుకు? నీకు కావాల్సింది తాళే కదా. కట్టమన్నావు, కడతాను. నీకు నా భార్య అనిపించుకోవడమే కదా కావాల్సింది. నువ్వు అనుకున్నట్టుగానే తాళి కట్టేస్తాను. అలా కడితే నేను కట్టించుకోను. అయితే మానే. ఏంటి చంద్రిక, మీ అత్తయ్య ప్రాణాలతో ఉండాలని లేదా? ఏమండి, ఎందుకండి? అన్నిటికీ సిద్ధపడ్డారు కదా, ఆఖరి నిమిషంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? కాస్త నవ్వుతూ తన మెళ్ళో తాళి కట్టండి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక నువ్వు? నవ్వమంటే ఎలా నవ్వుతాను? తనను చూస్తుంటేనే నేను కోపంతో రగిలిపోతున్నాను. మొహం మీద చిరునవ్వు ఎలా వస్తుంది? నా వల్ల కాదు చంద్రిక. ఎందుకు నీ వల్ల కాదు భరత్? నీ జీవితంలోకి నేనొచ్చాక నన్ను అభిమానించే విషయాలు ఏమీ జరగలేదా? కనీసం ఒక్క విషయంలోనైనా నన్ను చూసి నీకు ప్రేమ కలగలేదా? లేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకన్నీ కష్టాలే. ఏ రోజు నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చావు? నాకు మా అమ్మకు కాకుండా చేశావు. మా భానుమతమ్మ ఆఖరి చూపులు కూడా దక్కకుండా చేశావు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చంద్రిక మీద
నాకు లేనిపోనివన్నీ నూరిపోసావు. ఇదిగో ఈ నీరజని అడ్డం పెట్టుకొని చంద్రికతో నేను శారీరకంగా కలిసిన విషయం కూడా గుర్తు లేకుండా చేసి ఆఖరికి తన కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కాదు అని నా నోటి చేత అనిపించేలా చేశావు. పుట్టిన పసి బిడ్డకి DNA టెస్ట్ చేపిస్తూ ఉంటే బిడ్డల్ని మార్చి పుట్టింది నా బిడ్డ కాదు శివరాం బిడ్డ అని నేను చంద్రికని తిట్టేలా చేశావు. మా ఇద్దరి మధ్యన ఎంత గ్యాప్ సృష్టించాలో అంత గ్యాప్ సృష్టించావు. చివరికి యాక్సిడెంట్ చేసి నన్నుగా కాకుండా విజయ్గా మార్చేశావు. ప్రతి క్షణం నీ ఆలోచనలతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసావే తప్ప ఏ రోజైనా నీ వల్ల మాకు మనశ్శాంతి ఉందా? ఇన్ని దుర్మార్గాలు చేసిన నిన్ను నేను ఎలా ప్రేమిస్తాననుకున్నావు? నా మనసులో అసలు నీకు స్థానం ఎలా ఉంటుందనుకున్నావు? సో నేనంటే నీకు ఇష్టం లేదు, నా మీద నీకు ప్రేమ లేదు, కేవలం నేను అడిగానని నాకు తాళి కడుతున్నావు, అంతేనా? అంతే. నాకిలా కట్టే తాళి అవసరం లేదు. Love you. I love you. రుద్రాణి ఏమైంది? రుద్రాణి భరత్, దాన్ని వదిలేసేరా. నేను తప్పించుకుని వచ్చేసాను. ఇక దాన్ని పోలీసులకు అప్పగించు. అది కొంపలో ఉండటానికి వీల్లేదు. దాని అంతా చూడాలి. ఆ అవకాశం మనకి ఇవ్వలేదు అత్తయ్య. తను చనిపోయింది.